వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇవాళ చికెన్లో ఇంకొక వెరైటీ రెసిపీ చూద్దామని వచ్చేసాను. ఏంటి మళ్ళీ ఎప్పుడు చికెన్ రెసిపీస్ ఏనా అని చెప్పని అనుకుంటున్నారా? మధ్య మధ్యలో వేరే పెడుతున్నానండి. వెజ్జెస్ కోసం కూడా పెడుతున్నాను వెరైటీస్. ఎక్కువ ఇంట్లో చికెన్ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు అనమాట. అందుకని చికెన్లో ఎప్పుడు ఒక వెరైటీ కాకుండా ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటాను. అది మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఫాలో అయిపోండి. ముందుగా మనకి రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాము. మీరు కూడా ఒకసారి చూసేసుకోండి. కేజీ ఉంటుంది చికెన్. తర్వాత మనకి ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, కారము, పసుపు, ఇది అన్నీ కలుపుకొని లవంగా, ఇలాచి, చెక్క అన్నీ కలుపుకొని మిక్సీ పట్టిన గరం మసాలా అండ్ పెప్పర్ పౌడరు, ఇది ధనియా పౌడరు, టమాటా కచ్చప్, ఇంకా చిల్లీ సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్ అనమాట. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెసిపీకి వచ్చేసి. టమాటా సాస్, చిల్లీ సాస్ అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతే. చికెన్లో ఇవన్నీ వేసుకొని ముందుగా కలుపుకుందాము. మీ క్వాంటిటీని బట్టి మీరు ఉప్పులు, కారాలు ఎంత వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఇంకా కారము 2 స్పూన్స్ అండ్ హాఫ్. ఇది కారము ఇందులో ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. పసుపు యాంటీబయాటిక్ మనకి వాడుకుంటే మంచిది. తర్వాత ధనియా పౌడర్. మనం ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటేనేమో ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మన గరం మసాలా అండి. చూసుకొని మీరు ఎంత అవసరం పడితే అంత వేసుకోండి. కొంతమంది గరం మసాలాలు తినలేరు కదా, వాళ్ళ కోసం. పెప్పర్ పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొద్దిగానే సరిపోతుంది. మనము ఆనియన్ మళ్ళీ యూజ్ చేసుకుందాం అందులో. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఏంటో చూసుకుందాం. ఓకేనా? ఇవంతా బాగా కలిపేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇందులో టమాటా కచప్, టమాటా సాస్, ఏదైతే మనం టమాటా సాస్ ఆ టమాటా కచప్ తీసుకున్నామో అది వేసుకోవాలి. ఇంకా చిల్లీ సాస్ అండి. ఇవన్నీ మనము కలుపుకోవాలి. మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. గ్రేవీ అయితే చాలా రిచ్ గ్రేవీ అంటారు కదా. అంటే మనం వచ్చేసి ఇందులో టమాటా సాస్, చిల్లీ సాస్ కలపడం వల్ల కొంచెం తీపిదనం వస్తుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ. ఇది ఇలా కలిపేసుకొని ఒక ½ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి, కలర్ కోసమే. ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటే ఏం కాదు. ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయండి అని చెప్పి ఎవరు మళ్ళీ చెప్పమాకండి. కొన్ని రెసిపీస్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను రెడ్ కలర్ యాడ్ చేశాను. ఇంకా ఇందులో మనము ఇంకొకటి వేసుకోవాలి, చికెన్ మసాలా. ఏదైనా సరే మనం ఆచి కానీ ఏదైనా కానీ, నేనైతే ఆచి వాడతాను. అది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆచినే వాడతాను. మీకు అందుకని ప్యాకెట్ కూడా చూపిస్తాను. నాకు మిగతాయి నచ్చవండి, ఎంటీఆర్ అవి నచ్చవు.
వేసుకొని బాగా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ టైం లేదు అని అంటే కనుక ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోండి. అప్పుడు ఇదంతా పీసెస్కి బాగా పడుతుంది అనమాట. సాల్ట్ అయితే, కారం అయితే, మనం కలిపిన సాసెస్ అయినా కానీ అన్నీ బాగా కలుస్తాయి, దానికి పట్టేసుకుంటాయి పీసెస్కి. ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందులోనూ నాన్ వెజెస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది కదా. అయితే ఇందులో ఆనియన్ ఎక్కువ వేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఆనియన్ తక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ తక్కువ వస్తుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే గ్రేవీ కనుక ఇందులో మనం టమాటాస్ కింద ఏం యాడ్ చేయం కాబట్టి ఆనియన్ ఎక్కువ వేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలంటే. అది మనకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి మనం దీంట్లో ఆనియన్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు కుక్ అయ్యేదాకా చూసుకుందాము. ఇక్కడ మనకి ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా అల్లం పేస్ట్. ఇక్కడ కూడా కొద్దిగా వేసుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిపడా వేసుకోండి. కొంతమంది అల్లం పేస్ట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాము. మీరు ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా కలిపేసుకున్నాము. అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇది మనము 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది మనము వేసేసుకుందాం ఆనియన్లో. ఇదంతా మనకి బాగా పడుతుంది పీసెస్కి. మనం ఏమేమైతే వేసుకున్నామో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మనం చూసుకుందామండి ఎలా ఉందని. ఇప్పుడే కుక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, కలుపుకుంటుండాలి. ఇందులో మనము టమాటో కచ్చప్ ఇంకా చిల్లీ సాస్ వేసాం కదా, కింద అడుగంటేస్తుంది. సో ఇది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే టేస్ట్ అన్నది ఉంటుంది ఇది మాడిపోయిందంటే. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము, ఎందుకంటే ఇది కూడా మనకి చికెన్ ఉడకాలి కదా అండ్ గ్రేవీ కూడా కావాలి కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ లోపల ఇది మనకి ఇదంతా పట్టుకొని మంచిగా కుక్ అవుతుంది అన్నమాట మనం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పడతాయి, తర్వాత గ్రేవీ కూడా దిగుతుంది. మీరు ఇప్పుడు ఇందులో కొంచెము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా తక్కువైనా కానీ ఏమన్నా కానీ ఈ స్టేజ్లో వేసేసుకోండి. వేసేసుకుంటే అప్పుడు మనకి పీస్ కానీ గ్రేవీ కానీ కరెక్ట్గా పట్టుకుంటుంది. చూడండి, ఇందులో నేను కొద్దిగా మళ్ళీ ఇప్పుడు అంటే నా టేస్ట్ తగ్గట్టుగా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కలుపుకున్న తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మరీ సిమ్ కాదు, మీడియం ఫ్లేవర్ పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. 15 మినిట్స్ అయింది. మనం మధ్యలో కలుపుతూ చూసుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయినట్టే. దీనిపైన ఆయిల్ తేలింది చూడండి. ఎప్పుడైతే మనకి ఆయిల్ పైకి తేలుతుందో మనకి చికెన్ ఉడికిపోయినట్టు మెయిన్గా. ఇప్పుడు కావాలంటే ఇంకో కొంచెం దగ్గరికి అయ్యేదాకా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే కావాలి అనుకుంటే ఈ గ్రేవీ థిక్నెస్ సరిపోతుంది అని అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నాను కదా, ఇలాగైతే మనకు చపాతీలోకి తినడానికి బాగా ఉంటుంది ఈ థిక్నెస్ అయితే. రైస్లో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్వీట్. ఇది మనం సాస్ కలిపాం కాబట్టి కొద్దిగా స్వీట్నెస్ తగ్గుతుంటుంది. స్వీట్ నచ్చే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ కర్రీ బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మనకి అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే,
ఫైనల్గా ఇందులో మనము కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మనకి రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఒక్క 5 minutes అవసరం అనుకుంటే సిమ్లో పెట్టేసి దించేసుకోవచ్చు. ఇంకా మీరు కొద్దిగా చికెన్ మసాలా, స్టవ్ బంద్ చేసుకోవచ్చండి. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి మన ఎమ్మి చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసి తప్పకుండా మీరు చేసేసుకోండి. ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత నా ఇన్స్టా ఐడి వచ్చేసి రాజన్న నాగవల్లి. అందులో అయినా సరే మీరు చేసిన రెసిపీస్ పిక్స్ పెట్టండి. అప్పుడు నేను చూసుకుంటాను. అలాగే కుదిరితే మీకు అభ్యంతరం లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో అవి కూడా పిక్స్ పెడతాను. మీరు ట్రై చేసిన రెసిపీస్ కనుక నాకు పిక్స్ పెడితే నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను అనమాట. ఓకేనా? మీకు నచ్చిందా ఈ రెసిపీ? తప్పకుండా ట్రై చేసేయండి. ఇది చపాతీస్లోకి, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకైనా బాగా నచ్చుతుంది. ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకని తప్పకుండా బాగా నచ్చుతుంది. ఇంకా ఎవరైతే ముందుగా నా వీడియోస్ చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్ని